ముగ్గురిని పోషించుకోవాలా. మామూలుగా ఇంటికి తెచ్చుకొని తాగేసేసి మామూలుగా పనిలోకి వెళ్ళిపోయాడండి. మందు ఉంటారు అవి ఎక్కువ రేట్లని బ్రాందీలు రేట్లు పెంచేశారండి. ఇప్పుడు కూడా అనారోగ్యంతో ఉండోడు కదా, ఆ రోజునే తాగి వచ్చి గుండెలు పట్టుకొని పీకేసి డొల్లాడిపోయి 2 వాంతులు అయినాయండి. జిగురుగా కళ్ళు కనపడలేదండి. మంచినీళ్ళు ఎత్తుంటే తడుముకున్నాడండి. తడుముకుంటే ఏంటి అలా తడుముకుంటున్నాను ముఖం ఇంకా చూశాను. ఏడ్చాడు, కంగారు పడుకో అని గుండెలు పట్టుకొని కిందకి పైకి రుద్దుకున్నాడండి. జెండుబా రాశానండి. ఇంకా ఎక్కువైపోయిందండి. ఇంకా పిల్లలు ఏడవ నేను ఏడవండి. వచ్చి బయట కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీ వేయమంటే కుర్చీ వేసానంటే కూర్చున్నాడు. అలా పడిపోయాడండి. పడిపోవడంతో గుడ్లు వెళ్ళొచ్చేసి మాటలేని మనిషిని తీసుకెళ్ళి మంచం పడికేస్తే పేడం పోయిందండి. ఇంకా ఆర్ఎంపీ డాక్టర్లకి ఎక్కేస్తే లేదమ్మా తలకు పట్టేసింది, కళ్ళకు పట్టేసిందమ్మా, లాభలేదు హాస్పిటల్కి అని అన్నాడు. ఏంటి అండి ఇప్పుడు ఇంట్లో ఆయన చచ్చిపోయాడని ఇంకా బయట కురుకొచ్చేస్తే అది మడుచుకొని కింద పడిపోయానండి. కింద పడిపోతే నరం చిట్లిందండి. ఎటు వెళ్ళలేకపోతున్నా. ఇదివరకు నేను కూడా ఫ్యాక్టరీకి వెళ్ళేదాన్నండి. ఇక ఆయన వెళ్ళిపోయిన కాడ నుంచి 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు. ఎటు చాలతలేదండి పిల్లలకి నాకు. ఇప్పుడు మాకు పోషణకి అర్థం లేదు, ఏమీ లేదండి. అసలు మాకు బ్రాందీలు ఉన్నప్పుడైతే అసలు ఎప్పుడు కూడా చిర నుంచి ఇదోళ్ళు కాదండి. జగన్ గారి గెలిచిన కాడ నుంచి అండి 50 మంది తాళ్ళు తెగిపోయినాయండి. 4 రోజుల్లో 5 రోజుల్లో 50 మంది చచ్చిపోయారండి. మా ఈదులోనే 5 రండి ఇంతో మా పక్కనే. ఇది ఒక ఇల్లు అండి, దీని అవతలోకి ఇల్లు. ఇది అవతల సాయిబులు, ఆ రోడ్డు అవతల ఒకళ్ళు కామెంట్లు అతను. ఈ రోడ్డు పక్కన ఒక సాయిబులు అబ్బాయి. ఎక్కడోళ్ళు అక్కడేనండి. ఆ రోజు నేను వచ్చి బయటకు వచ్చి చెప్తానని ఇక్కడ ఎస్ఐ గారిని కూర్చోబెట్టారు మా ఇంటికాడ. నేను ఎలిచో వచ్చినప్పుడు చెప్పానండి. అంటే అది అనకమ్మా అన్నాడు. అదేంటండి నేను చచ్చిపోయిన మా ఆయన మీద అబద్ధం ఆడతానా, అది కలిసి పెబ్లిగా నేను చెప్పాను అని బయటకు వచ్చి చెప్తానేమని ఇక్కడ ఎస్ఐ గారిని కానిస్టేబుల్ ఉంచాడు మా గుమ్మలో. ఇక అప్పటి నుంచి కూడా అసలు ఎప్పుడు కూడా అండి పేణం బాగోలేదనివాడు కాదు. 45 రోజులు మాలేసుకున్నాడు అండి. మేము వచ్చి 30 సంవత్సరాలండి. ఎప్పుడు కూడా మరి బ్యాందీ తగినప్పుడు బాగానే ఉండోడండి. మరి ఆ కళ్ళు మొత్తం తెల్లగుడ్లు బయటకు వచ్చేసి గుండెల్లో నొప్పి వచ్చి జిగురు పడిపోయిందండి. వాంతులు అయిపోయాక గుండెల్లో నొప్పి అని బాధేసుకున్నాడు. చిన్న మడిసే పెద్ద మడిసి అండి, పుల్లండి మడిసనండి. అసలు పొద్దున వెళ్ళిపోతే సాయంత్రం వచ్చేసి నాకు నీళ్ళు కాగపెట్టాడు. పిల్లలకే ఎంత ఇదిగా ఉండోళ్ళం అండి. అలాంటి మడిసి మాయమైపోయాడు అంటే ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. అలా ఏడుతమే కానీ మళ్ళీ రోడ్డు లేదని ఈయన అడిగితే మా ఇల్లు అందరి ఇల్లు బాగానే పోసారు. ఇక్కడ ఎంత ఎత్తు పోసారు. ఆ రోడ్డు మీద నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి. అలా చేశాడండి. ఇది కొద్ది మెరకేయించుకున్నాం మొన్న ఫైనాన్స్లో తీసుకుని పిల్లోళ్ళు. అలా చేశారండి మమ్మల్ని. అప్పుడు అన్నారండి. ఇస్తులు విడిగా అమ్మేసేవాళ్ళు అండి. ఎక్కడ పడితే అక్కడ కల్తీ బ్యాందీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారండి. లేదండి, అంతకుముందు బ్యాందీలు అమ్మోళ్ళు తక్కువ రేట్లు వాళ్ళు కొనుక్కొని తాగేసేవాళ్ళు. అది ఒక అయినా వాసన వచ్చేదండి. ఈ ఇంటి వాసన వస్తుందంటే ఏం లేదు లేవేనా అనేవాడు. అలా చేశారండి, మమ్మల్ని ముంచేశారండి. మా తాళ్ళు తెగినప్పుడు వాళ్ళ తాళ్ళు ఎప్పుడు తెగిపోతాయోనండి. ఏదో వస్తుందని కాదండి చదువు అంత బాధ ఇప్పుడు అడుతూనే ఉంటానండి. నేను సైకిల్ వేసుకొచ్చినట్టు నీళ్ళు కాబట్టినట్టు ఎన్ని ఉండేయండి. ఇలా నాశనం చేసేసి వాళ్ళ కడుపు కాల అని కలిపికోకుండా ఉండ మాకు ఈ తప్పు లేకుండా ఉండండి. అప్పుడు అందరం వేసామండి. అందరూ చేయబట్టే వచ్చాడు పైకి వచ్చాడు. మమ్మల్ని తాళ్ళు అందరూ తీసుకెళ్ళిపోయాడు. అసెంబ్లీలో చూపించారండి వార్తల్లో 50 తాళ్ళు ఉన్నాయి. చేత్తో పట్టుకున్నారు మంగళసూత్రాలు. అలాంటి వాళ్ళని 20 మందిని 25 మందిని చేశారు. అక్కడ 55 మంది అండి. అక్కడ లెక్కేసుకున్నారు రోడ్డు మీద. 3 రోజుల్లో 55 మంది చచ్చిపోయారంటే అసలు ఎంకవరకు రాలేదు. ఎవరో కూడా ఎవరు పట్టించుకోలేదు. గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఇక్కడున్న నాయకులు పట్టించుకోలేదు, ఎవరూ పట్టించుకోలేదు. అలా చేశారండి. మాకేదన్నా న్యాయం చేస్తారేమో అని మొన్న ఇక్కడ బైపాస్లో మీటింగ్ పెట్టారండి. వీళ్ళు వచ్చారు వైజాగ్ నుంచి స్టూడెంట్.
వీళ్ళు TV9 వాళ్ళు ఫోటోలు తీసుకున్నారండి. అక్కడ మీటింగ్కి వెళ్ళాం. కార్ డ్రైవర్ అండి. ఎవరు పిలిచినా ఆఫ్టింగ్ డ్రైవరు. కార్కి వెళ్ళి వచ్చిన తర్వాత డ్రింక్ వేసి పడుకునేవారండి. ఆ రోజు కూడా తాగారు. నైటు 7:30, 8 ఆ టైంలో మజ్జిగది తాగి పడుకున్నారండి. పడుకున్న మనిషి పడుకున్నట్టే చనిపోయారు. ఒళ్ళు మొత్తం బ్లాక్ వచ్చేసి బిగుసిపోయాడండి మనిషి. మీ ఇంట్లో మరి నేను మా ఆయన గారు 2 పిల్లలండి. 2 ఆడపిల్లలు సార్. ఇప్పుడు ఆయన సంపాదించుకొని వచ్చేవారు. ఆయన మీద 3 ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు తీసుకొచ్చిన ఆయనే కుటుంబం భారం అవుతుంది కదా సార్. అదే అక్కడ ప్రభుత్వం ఏమైనా ఆదుకుందన్నా? లేదు సార్, అప్పుడు ప్రభుత్వం ఏమీ ఆదుకోలేదు. ఏం చెప్పారు అప్పుడు వాళ్ళు? మరి వాళ్ళ ఇంటికి వచ్చి కలెక్టర్ రమ్మంటున్నారు మిమ్మల్ని, కలెక్టర్ గారు పిలుస్తున్నారు, ఏవో చెక్కులు ఇస్తున్నారంటానన్నారు. మా మేనల్లుడును మా మరిది గారు వెళ్ళారు. నేను ఇంటికాడే ఉన్నానండి. తెల్లారే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మాకు ₹1,00,000 ఇచ్చారండి ఆయన. ప్రభుత్వం ఏమి ఆదుకోలేదు సార్. అంటే అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆదుకోలేదమ్మా? ఆదుకోలేదు సార్. చంద్రబాబు గారు వచ్చి ఆయన ప్రతిపక్షంలో ఉన్న ₹1,00,000 ఇచ్చారు. ₹1,00,000 ఇచ్చారండి. తర్వాత పీతల సుజాత గారు వచ్చి 10,000 ఇచ్చారు స్టార్టింగ్. తర్వాత నాగేంద్రలో కృష్ణ మనోహర్ గారును నాగబాబు గారు వచ్చి 10,000 ఇచ్చారండి. తర్వాత బీజేపీ ప్రభుత్వం 10,000 ఇచ్చారు సార్. అంటే వైసీపీ వాళ్ళు అసలు ఏమవ్వలేదు? ఏమీ ఇవ్వలేదు సార్. అంటే మీ కుటుంబానికి భరోసా కానీ ఇంకేమైనా కల్పిస్తామని? ఏమీ ఇవ్వలేదు సార్. తాగి చనిపోలేదు, సహజ మరణం అని చెప్పమన్నారు. అదేంటి తాగి చనిపోతే సహజ మరణం అని చెప్పమన్నాం ఏంటమ్మా? ఏంటి అసలు? తెలియదు సార్, ఆయన చెప్పమన్నారు. కానీ పోయినప్పుడు అది తాగి చనిపోయారని చెప్తాం, కానీ పోనీ ఒక మనిషి చనిపోయాడు అంటే కారణం లేదు. ఒకేసారి అంతమంది చనిపోయారంటే తాగడం వల్లే కదా సార్. ఎంతమంది చనిపోయి ఉంటారమ్మా అప్పుడు సుమారు? తెలియదు సార్, మేము ఇంట్లో నుంచి బయటకు చెప్తుంటారు కదమ్మా మీ సార్. 28 మందో ఎంతోమంది అని అన్నారు సార్. ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళనమ్మా? జంగారెడ్డిగూడెం వాళ్ళని? తెలియదు సార్. ఇక్కడ లొకాలిటీలో కూడా చాలా మంది చనిపోయారు. తెలీదు అంతే. అంటే అప్పుడు వచ్చేసి సహజ మరణం అని చెప్పమన్నారు వైసీపీ వాళ్ళు. అవును సార్. అంటే ఎవరో తెలియదు, ఇంటికి వచ్చారు, సహజ మరణం అని చెప్పండి, మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాము పంపించిందంటే, యాక్చువల్లీ మా అన్నయ్య గారు వెళ్ళాలి, అన్నయ్య వెళ్ళలేదు. మా మేనల్లుండి మా మరిది గారిని పంపించామండి ఏలూరు కలెక్టరేట్ దగ్గరికి. అంటే ఒకవేళ మందు రేట్లు పెంచకుండా ఉండుంటే ఈరోజు మీ ఆయన మీతోనే ఉండేవారు అంటారా? అవును సార్, అది మాత్రం వాస్తవం. మందు రేట్లు పెరగబట్టే కదా సార్. ఇప్పుడు ఎలా పోషిస్తున్నారు ఇంట్లో? మీరు బాధ్యత ఎట్లా మరి? నేను షాప్కి వెళ్తున్నాను సార్. షాప్కి వెళ్ళి వచ్చిన డబ్బులతోనే పిల్లల్ని చదివించుకుంటాను, ఇంట్లో తింటున్నాను. అద్దెల్లే రెంట్కి అద్దె కట్టుకుంటా చేసుకుంటున్నాను సార్. 2 ఆడపిల్లలమ్మా? 2 ఆడపిల్లలే సార్. ఏం చదువుతున్నారమ్మా? పెద్ద అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది సార్. చిన్న అమ్మాయి MPHW చేస్తుంది, సెకండ్ ఇయర్ అయిపోయింది, MPHW చేస్తుందండి చిన్న అమ్మాయి. ఆయన నుండి అంతా బాగుండేదమ్మా మీకు? ఇంటి యజమాని ఉంటే హ్యాపీగానే ఉంటాం కదా సార్. నేను బయటకు వెళ్ళే పని ఉండదు కదా. ఇప్పుడు ఆయన చనిపోయే బట్టే కదా నేను బయటకు వెళ్తున్నాను. ఏ ఇబ్బందులు వస్తున్నాయి లేకపోవడం వల్ల? ఆయన ఉన్నట్టంటే ఇంట్లో హ్యాపీగా ఉంటాం కదా సార్. అన్నీ తీసుకొస్తారు. ఇప్పుడు ఏదొచ్చినా కొంచెం జీతంలోనే కదా సార్ పెట్టుకోవాలి. ఎంత ఉంటుందమ్మా ఆయన వయసు చనిపోయే సమయం? 44 లోపే సార్. ఖచ్చితంగా చెప్పండి 42, 40 అలా ఉంటుంది సార్. చిన్న వయసులోనే చనిపోయారు సార్. బండారు వీరబాబు అండి మా పేరు. మా అమ్మగారి పేరు లక్ష్మి అండి. మా తమ్ముడు అమాయకుడు అంజి. మా నాన్నగారు ముందు పేరు ఇలాగా. మా నాన్న తాపని చేసేవారండి. తాపని చేస్తూ మామూలుగా మందు రేట్లు పెంచడం వల్ల మామూలుగా ఇలాగా సగం మామూలుగా 500 వస్తే 500, 600 వస్తే ఇది చేసేవారండి. తగ్గడం వల్లనే చనిపోయారండి. మాకు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ప్రభుత్వం ఆదుకోలేదండి. ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ అబద్ధం కూడా చెప్పమన్నారండి. డబ్బులు ఇస్తామన్నారు, చనిపోలేదు మందు వల్ల డబ్బులు ఇస్తాము అని చెప్పమన్నారండి. అంటే అబద్ధం చెప్తే డబ్బులు ఇస్తామన్నారా? ఎవరన్నారు? జగన్ ప్రభుత్వంలో అన్నారండి. తీసుకుని మా లేడీస్ని తీసుకుని వెళ్ళండి, వేలూరు గట్ట తీసుకుని వెళ్ళండి, వాళ్ళని బిర్యానీ గట్ట పెట్టి మామూలుగా మీరు ఎలా చెప్పాలి, మీరు ఎలా చెప్తే డబ్బులు ఇస్తాం మేము 5 అని చెప్పని చాలా ఇది చేశారండి. ఆ ప్రభుత్వంలో మాకేం డబ్బులు రాలేదండి. ఎంతమంది ఇలా చనిపోయారు? ఒక 27 మంది 28 మంది చనిపోయారండి జంగారెడ్డిగూడెం. వరుసగా చనిపోతూ ఉండేవారండి. వీళ్ళంతా కల్తీ మద్యం వల్ల చనిపోయారా? కల్తీ జరిగిందండి. కల్తీ జరుగుతున్న వల్లనే వరుసగా 27 మంది 28 మంది చనిపోయారండి. అలా